ఒక నిశ్శబ్దమైన గ్రామం చివర ఒక పాత ఇల్లు ఉండేది. చాలా సంవత్సరాల క్రితం అక్కడ ఒక కుటుంబం అకస్మాత్తుగా అదృశ్యమైందని ప్రజలు చెప్పుకునేవారు. అప్పటి నుంచి ప్రతి అర్ధరాత్రి ఆ ఇంటి తలుపు దగ్గర 3 సార్లు తట్టే శబ్దం వినిపించేదట. ఒకరోజు ఆరవ్ అనే బాలుడు తన కుటుంబంతో కలిసి అదే ఇంట్లోకి నివసించడానికి వచ్చాడు. మొదటి రాత్రి ఎలాంటి సమస్య లేకుండా గడిచింది. కానీ రెండో రాత్రి ఖచ్చితంగా 12 గంటలకు టక్ 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 అంటూ తలుపు దగ్గర తట్టిన శబ్దం వినిపించింది. ఆరవ్ తండ్రి తలుపు తెరిచాడు. కానీ బయట ఎవరూ లేరు. చల్లని గాలి లోపలికి దూసుకొచ్చింది. లైట్లు మెరుస్తూ ఆరిపోతున్నట్టుగా కనిపించాయి. మూడో రాత్రి తట్టే శబ్దంతో పాటు మెట్లపై ఎవరో నెమ్మదిగా నడుస్తున్నట్టు శబ్దం వినిపించింది. ధైర్యం చేసి ఆరవ్ పైకి చూశాడు. మెట్ల మలుపు దగ్గర ఒక మసకబారిన నీడ నిలబడి ఉంది. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి, కానీ ముఖం స్పష్టంగా కనిపించలేదు. ఒక్కసారిగా ఆ నీడ మాయమైంది. మరుసటి రోజు ఆ కుటుంబం ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు ఆరవ్ వెనక్కి తిరిగి చూశాడు. పై కిటికీ వద్ద అదే నీడ నిలబడి ఉంది.